పైల్స్ తగ్గించుకునే విధానంలో నేను మంచి ట్రిక్స్ చెప్తానండి. లేదు ఆ ట్రిక్స్ మీకు తగ్గలేదు, మరి పని చేయలేదని అంటే చెప్పండి. నేను దాని ప్రకారంగా మంచిగా మెడిసిన్ తయారు చేసి కొరియర్ చేసి పంపిస్తా. అట్లయినా పర్వాలేదు, ఏం బాధ లేదు. సో కరెక్కాయలు తీసుకోండి. ఒక కరెక్ట్ 100 గ్రామ్స్ తీసుకోండి. 100 గ్రాములు కరెక్కాయలు 100 గ్రాములు తీసుకొని మంచిగా దాన్ని దంచండి. చూర్ణం చేసి కరెక్ట్గా నీట్గా కరెక్ట్ హాఫ్ స్పూన్, సగం స్పూను డైలీ అన్నం తినే ఒక గంట ముందు, ఇప్పుడు అన్నం తింటామనే ఒక గంట ముందు సగం స్పూను మంచిగా టీ గ్లాస్ పాలు తీసుకోవాలండి. టీ గ్లాస్ పాలు తీసుకొని అందులో మంచిగా కలుపుకొని తాగేయాలి. రోజుకి ఒకసారి చేయాలి. అట్లా డైలీ చేస్తూ ఉంటే పైల్స్ అనేది సమూలంగా తగ్గిపోతాయి. కరెక్కాయాలండి మన ఆయుర్వేద బజార్ కొట్లో కూడా దొరుకుతాయి, అక్కడ పోయి కొనుక్కోవచ్చు, దొరుకుతాయి. మళ్ళీ బాల్య మూలలు అని ఉంటాయి కదా, ఇప్పుడు స్టార్టింగ్ ఒక 2 నెలలు 3 నెలలు అయ్యి పైల్స్ ఉండే ప్లేస్ అయితే ఆ టైం దానికి తొందరగా పనిచేస్తుంది, తొందరగా తగ్గిపోతుంది. ఇక మరి తీవ్రత కొంచెం ఎక్కువ ఉన్నదని అంటే మాత్రం ఒక నెల రోజులు వాడవలసి ఉంటుంది. మంచిగా డైలీ ఒకసారి నెల రోజులు వాడాలి. ఇక ఇంటర్నల్ పైల్స్ ఉంటాయి కదా, మళ్ళీ ఎక్స్టర్నల్ పైల్స్ అని చెప్పేసి ఉంటాయి, 2 రకాలు. ఎందుకంటే చేయి పట్టుకొని ఇట్లా దొబ్బితే లోపలికి వెళ్తాయి, మంచిగా తగ్గుతాయండి. మంట వచ్చినా కానీ మోషన్స్ వెళ్తుంటే మంట వచ్చి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి కదా, ముక్కడం అనేది తక్కువ చేసుకోవాలి. ముక్కితే ఏమవుతుందంటే మోషన్ ద్వారా అక్కడ చీరికలు వచ్చేస్తూ ఉంటాయి, తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, వచ్చేస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లం చేయబట్టి కాస్త తొందరగా తగ్గదు, రికవర్ అనేది తక్కువ ఉంటుంది. దానికి కరెక్ట్ సొల్యూషన్ ఏంటంటే పులుపు వాడద్దు. పులుపు వాడితే ప్రాబ్లం అనేది కూడా ఎక్కువ అవుతుంది. రెండోది మిర్చి మొత్తానికి అవాయిడ్ చేయాలి. పచ్చిమిర్చి ఉంటాయి కదా, కూరలలో వేసుకోవద్దు. కారం తక్కువ వాడాలి, కారం కూడా లిమిట్గా మామూలుగా వాడాలి. మళ్ళీ స్పైసీ ఫుడ్స్, ఈ బిర్యానీలు ఇవి మొత్తానికే బంద్ చేయాలి. ఎందుకంటే పైల్స్ తగ్గే వరకు ఇవన్నీ రకాలుగా మనం చేసినా కూడా, అన్ని రకాలుగా చేసినా కూడా తగ్గకపోతే నాకు కాంట్రాక్ట్ చేయండి, కాంట్రాక్ట్ నెంబర్ పెడతా. కరెక్ట్గా మెడిసిన్ ఎట్లా తయారు చేసి ఎట్లా చేయాలనేది మీరు మాట్లాడిన దాన్ని బట్టి దాని ప్రకారంగా నేను మెడిసిన్ కొరియర్ చేస్తాను. ఇంకా రెండోది కోల్డ్ ఇప్పు బాత్ అని ఉంటుందండి. కోల్డ్ ఇప్పు బాత్ ఒక టబ్బు తీసుకోవాలి. మంచిగా టబ్ తీసుకొని టబ్బులో ఐస్ ముక్కలు వేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. కరెక్ట్ 1 స్పూను చెంచాడు పసుపు వేసుకొని రిలాక్స్గా ఒక 10 మినిట్స్, ఒక 20 మినిట్స్ ఉండాలి. ఎగ్జాక్ట్గా 20 మినిట్స్ ఉన్నా మంచిదే, ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నా మంచిది, మీ ఓపిక. మంచిగా కూర్చోవాలండి. ఒక చిన్న థీమ్ పెడతా, చూస్తా అండి. ఆ కోల్డ్ ఇప్పు బాత్లో ఎగ్జాక్ట్గా 1 స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కూర్చోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూర్చున్నాక లేవాలి. గతం సైలెంట్గా మళ్ళీ ఎట్లా చేసుకుంటామో అట్లా యథావిధి పని చేసుకోవాలండి. ప్రాబ్లం ఏముండదు, మొత్తానికి తగ్గిపోతుంది. ఇకపోతే నేను పంపించే మెడిసిన్ విషయంలో ఎగ్జాక్ట్గా డైలీ కొంచెం తక్కువ 1 స్పూన్ వేసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్ 1 స్పూను కొంచెం తక్కువ టీ గ్లాస్ పాలల్లో వేసుకోవాలి. ఒక టీ గ్లాస్ పాలల్లో వేసుకుంటే మంచిగా స్పూన్ పెట్టి కలిపి తాగేయాలి. అట్లా ఒక 3 నెలలు 2 నెలలు ఇట్లా స్టార్టింగ్ ట్రబుల్ ఉన్నది, పైల్స్ అయినా అర్షమూలలు ఇన్ని రకాలుగా అంటారు కదా, స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటే 1 నెలలోనే తగ్గిపోతుంది. ఒకవేళ ఒక 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇట్లా ఉండి ఎక్స్టెండెడ్ పైల్స్ అంటారు వాటిని, ముదిరి ఉంటే మాత్రం ఒక 2 నెలలు 3 నెలలు వాడవలసి ఉంటుంది. అదొక కోర్సు.
ఎగ్జాక్ట్గా కోర్స్ తీసుకుంటే సమూలంగా మొత్తం తగ్గిపోతుంది. తగ్గినాక మళ్ళీ రావడం అట్లా ఏముండదు. అది ఎట్లా అంటే జారిపోద్ది. మనం ఇచ్చే మెడిసిన్ పంపించేదాన్ని వాడిందంటే టీ గ్లాస్ పాలు అంటే సరిపోతుంది, మొత్తం ఎక్కడికక్కడికి సమూలంగా తగ్గిపోతుంది. ఇక కరకాయాలంటే మాత్రం ఆయుర్వేదిక్ బజారీ కొట్లో దొరుకుతాయి, ఒకటి అది చేసుకోండి. ఈ కోల్డ్ ఇప్ప బాత్ అనేది అదొకటి చేసుకోండి. మళ్ళీ ఇక లేదు మీకు అవి దొరకట్లేదు అని చెప్పేసి అనుకుంటే మాత్రం కలమంద ఉంటుంది కదండి, కలమంద తీసుకొచ్చుకొని డైలీ ఒక హాఫ్ ఇంచు లేదంటే 1 ఇంచు స్పూను మంచిగా కట్ చేసుకుని దాన్ని డైలీ ఒక స్పూన్ తినండి. స్పూన్ మందే అదొక డోసు, ఓవరే తీసుకోవద్దు. కరక్కాయలు మాత్రం సగం స్పూనే తీసుకోవాలి, అది కూడా ఒక డోస్ అన్నమాట. అట్లా ఈ రకంగా వాడి చేసుకునేది ఉంటే టైల్స్ సమూలంగా తగ్గిపోతుంది. లేదంటే మెడిసిన్ అంటే మెడిసిన్ నేను కొరియర్ చేస్తా. ఈ విధంగా కూడా నాకు దగ్గర ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉందండి. ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర నేర్చుకున్నా. ఆయన పేరు మయూనిద్దీన్, నా పేరు శివ. కుదిరితే ఫోటో పెడతా చూడండి, పంపిస్తా. మెడిసిన్ కూడా కంపల్సరీగా నేను కొరియర్ చేస్తా. సింపుల్ ప్రాసెస్. కాల్ చేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేసిందంటే ఎన్ని సంవత్సరాలు అయింది, ప్రాబ్లం ఎంత తీవ్రత ఉన్నది, ఎంత ముదిరి ఉన్నది, దాని గురించి చెప్తే నేను కరెక్ట్ దాని ప్రకారంగా నేను మెడిసిన్ కొరియర్ చేసేసి మీకు పంపిస్తా. ఇది ప్రాసెస్ అండి. నాకైతే ఎక్స్పీరియన్స్ ఉన్నది. మీరు కాల్ చేసినాక ఒక్కొక్క రకంగా మాట్లాడుతాండ్రు. ప్రీవియస్లో ఒక వీడియో పెట్టిన నేను, చిన్న వీడియో. దాంట్లో కరెక్ట్ పని ఉంటే కాల్ చేయండి, నేనే రెస్పాన్స్ అవుతా, నేనే మాట్లాడతా. మెడిసిన్ కూడా నేను పంపిస్తా చేసి. ఉంటానండి. వీడియోకి అయితే కంపల్సరీ లైక్ చేయండి, అట్లీస్ట్ ఒక 3000 లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే సజెస్ట్లో పడి ఇట్లా పైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకా కొంతమందికి చూపెడుతుంది. ఎందుకంటే ఇందులో చాలా కాంపిటీషన్ ఉంది కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు అవునండి, అన్నట్టు నేను చెప్పడం మర్చిపోయినా. కొంతమందికి నేను తగ్గించిన అని చెప్పేసి అన్నా కదా, ఈ తగ్గించిన వాళ్ళు వీడియో ఇవ్వమంటే ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వరంటే అక్కడ ఫేస్ రివీల్ అవుతుంది. ఫేస్ రివీల్ చేసి వీడియో ఎవరన్నా ఇస్తారా? ఇయ్యరు. అంతెందుకండి, మా ఇంట్లో మా అక్కయ్యకే అయింది పైల్స్. అయితే మందు తయారు ఇచ్చిన. ఎందుకంటే ఆమెకు తగ్గిపోయింది. ఆమెకు 2 నెలల్లో తగ్గిపోయింది. స్టార్టింగ్ పైల్స్ 4 నెలల్లో ఏమో ప్రాబ్లం అయ్యి స్టార్టింగ్ పైల్స్ కాబట్టి తొందర తగ్గింది. అట్లా ఇంకొకరికి తగ్గించిన, ఒక 5 to 10 మెంబర్స్కి తగ్గించిన. 10 నుంచి 20 మందికి తగ్గించిన అండి. ఈ 10 నుంచి 20 మందికి తగ్గించిన. ఎందుకంటే వాళ్ళు నెంబర్స్ ఇవ్వమని అంటే కొందరు లేడీస్ ఉన్నారు, కొందరు జెంట్స్ ఉన్నారు. వీడియో పెట్టామంటే కూడా పెట్టట్లేదు. మళ్ళీ ప్రాబ్లం చలికాలంలో వర్షాకాలంలో ఎక్కువ ఉంటుంది. మళ్ళీ కొందరు అంటారు, అడుగుతారు, అందరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నదా అంటే చాలా తక్కువ అండి, అందరికి ఉండదు. వంశపారపరంగా ఉన్న వాళ్ళకి కొందరికి వస్తుంది. మళ్ళా ఏంటంటే జనరల్గా వచ్చే వాళ్ళకు కొందరికి వస్తుంది. అంతేగాని అందరికీ ప్రాబ్లం ఉండదు. ఆటోమేటిక్గా వచ్చే వాళ్ళకు కొందరికి ఉంటుంది. ఇది ఈ స్పైసీ ఫుడ్స్ మాత్రం తినడం కంపల్సరీగా టోటల్గా బంద్ చేసుకోండి. మెయిన్ చికెన్, వేడి చేసే వస్తువులు ఏ ఒక్కటి కూడా తినకండి. వేడి చేసే వస్తువులు తింటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మోషన్స్ వెళ్తూ ఉంటే ఆ ఇబ్బంది, టార్చరు ఘోరంగా ఉంటుంది. ఎందుకు ఇబ్బంది ఉంటుంది అంటే మోషన్ పోయే వాళ్ళకి తెలుస్తుంది, ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. వాళ్ళు నాకు చెప్తారు కాబట్టి నేను చెప్తున్నా. దయచేసి అవి మాత్రం అవాయిడ్ చేసుకోండి. పులుపు కూడా తినొద్దు. మెయిన్ పులుపు అంటే ఏంటంటే చింతపండు